ప్రస్తుతం మనం సోమాజిగూడకు సంబంధించినటువంటి మక్తా అంటే ఎంఎస్ మక్తా బిఎస్ మక్తా ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లులన్నీ కూడా కూల్ చేస్తామని చెప్పి బిఎస్ మక్తాకి ఇప్పటికే నోటీసులు వచ్చినాయి. మా ఇల్లులు కూడా పోతాయని చెప్పి ఈ మక్తాకు సంబంధించినటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైడ్రాకు వ్యతిరేకంగా ఈరోజు ఒక నిరసన కార్యక్రమానికి దిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మొత్తం కూడా చూసుకోవచ్చు, ఇదంతా కూడా మక్తా ఏరియా. మొత్తం గో బ్యాక్ హైడ్రా అని చెప్పి, సేవ్ మక్తా అని చెప్పి వీళ్ళందరూ కూడా ప్లకార్డులతోటి రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి. ఈ పక్కనే ఉన్నటువంటి నక్రేజ్ రోడ్డుకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ ఇదంతా కూడా అంటే ఇదంతా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏళ్ల నుంచి దాదాపుగా 50-60 సంవత్సరాల నుంచి మేము ఇల్లులు కట్టుకొని ఇక్కడే ఉంటున్నాం, లోన్లు తెచ్చుకొని ఇక్కడనే ఉంటున్నాం. కానీ వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మేము కూల్ చేస్తామనంటే ఉన్న పలంగా మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఎవడి సొత్తు, ఎందుకు కూలుస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు చెప్తా ఉన్నటువంటి ముచ్చట ఏంటంటే ఇది ఎంత కూడా మేము కష్టార్జితంతో కట్టుకున్నటువంటి ఇల్లులు ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చినాయి కావు, ఎక్కడ తీసుకున్నాయి కాదు. కూలగొట్టంగానే మేము పోవడానికి అంత సింపుల్గా మేము లేము. ఖచ్చితంగా మా ప్రాణాలకు లెక్క చేయకుండా మేము దీన్ని తెగించి ఒకవేళ నిజంగానే బుల్డోజర్లు తీసుకొస్తే దానికి మేము అడ్డం పండి మా ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ మా ఇల్లులను మాత్రం మేము కోల్పోయే పరిస్థితిలో లేము, ఇచ్చే పరిస్థితుల్లో లేమని చెప్పి కూడా వీళ్ళు కరాఖండిగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తం కూడా అంటే అక్కడికక్కడ మక్తాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఉన్నటువంటి, ధర్నా చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అయితే అదే ఎత్తున ఇక్కడికి పోలీసులు కూడా అంతే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి జీపులు కావచ్చు, వ్యాన్లు, బస్సులు ఏదైతే ఉన్నాయో అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి వీళ్ళని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమనుకుంటున్నారు, ఏంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా నోటీసులు వచ్చినాయా, లేదంటే ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ మక్తాకు సంబంధించినటువంటి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది మరి పరిస్థితి? ఇప్పుడు ఇల్లులు గులగొడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇల్లులు గులగొడతంటే నాయన దయచేసి దండం పెడుతున్నా. ప్రతి ఒక్కరి మీడియా ముందు నేను చెప్పేది ఒకటే కోరిక ఏంటంటే మాకు ఇండ్లు పోవద్దు. మీకు ఎన్నో ప్లానింగ్లు ఉంటాయి, మీ పెద్దల చేతులు ఉన్నది ఓకే, కానీ మీరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేయండి, లేదంటే మాకు ఎక్కడన్నా ఇదే ఏరియాలా ఎక్కడన్నా ఫ్లాట్లు చూపించండి. మా ఇల్లు కన్స్ట్రక్షన్ మీకు తెలుస్తుంది కదా, ఎంత డబ్బు ఖర్చు అయింది, ఎంతవరకు ఇదైంది. అదే విధంగా మాకు ఆ ఇండ్లు కట్టించేది. కానీ డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే మేము పోము, మాకు వద్దు కూడా. మాకు బతుకు తెరు, నా పిల్లలు బతుకు తెరవంతా ఇండే ఉన్నది. మేము ఎక్కడన్నా ఊళ్ళో పండు పోయి ఉండమంటే ఎట్లుంటాము, ఉండము. మాకు కావాల్సింది ఇదే ఏరియాలా, మీరు ఎక్కడ ఇస్తారో మాకు ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ ఇచ్చినా మేము ఉంటాము. అది మా కోరిక. ఎట్లా కాదు, అట్లా తీసుకోం కదా, వద్దు మాకు. నువ్వు మొత్తానికి ఏకున్నా పర్లేదు, అవసరం లేదు. రోడ్ల పాలైనా పర్లేదు, రోడ్డు మీద శవాలన్నది వెళ్ళాలి. కానీ మేమైతే ఇంకొక దగ్గర జరిగేదే లేదు. మూసీలో చూసినాం మనం ఇంతకు ముందు, అది మొత్తం తొక్కుకుంటా పోతా నేను అని చెప్పి మాట్లాడి డెవలపడం వచ్చిన. మరి మీరు ఆపితే ఆగుతారంటారా? ఆపితే ఆగుతారంటారంటే అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు అట్లా తొక్కుకుంటా పోయేది. ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పిండు. ఇంద్రమ్మ రాజ్యం అని ఏం చేసిండు? బస్సులకు బస్సులో ఫ్రీలు అని పెట్టినావు. ఇంకేది చేసింది ఏమీ లేదు, ఏది రాలేదు కూడా మాకు, ఇంతవరకు రాలేదు ఒక్కటి, ఏది రాలేదు మాకు. వేస్ట్ రేవంత్ వచ్చి ఏం చేసిండు? ఆడవాళ్ళకి ఏది చేయలేదు. మగ పిల్లలు జాబులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇస్తానని అన్నారు. జాబుల్లో ఎవరికైనా ఇచ్చిండా? ఎవరికి వెళ్ళాడు. ఏదేదో చేస్తాను, ఎన్నో హామీలు చెప్పిండు. 6 హామీలు ఇస్తున్నా అన్నాడు. 6 ఏం చేసిండు? 2 చేసిండు. 2 ఏం చేసిండు? బస్సు టికెట్లు ఆడవాళ్ళకి లేదు. మొగలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకేం టికెట్ అంటే. ఆడవాళ్ళు బస్సులలో ఎక్కితే ఏం చేస్తారు తెలుసా? నీకు లేదు సీటు, జెంట్స్కి లేదు అసలు. లేచి నిలవడు అని గల్లలు పట్టుకొని కొట్టుకుంటారు. అది పద్ధత? నువ్వు పెట్టిన కొట్లాటలే కదా అవన్నీ. తీసేయి, ఆ రూల్ తీసేయి నువ్వు. ఇంకా నా వేసేది అయిపోయింది, వేసాడుది రానే రాడు, ఖచ్చితంగా చెప్తున్నా. నా పేరు నాగమణి. నాకు 70 ఏళ్ళు. ఇప్పుడు నేను పుట్టి పెరిగిన ఇదే ఊరు మాది. మా తాతల ముత్తాతల ఇల్లు అది. ఇల్లు ఎట్ట కూలగొడతారు సార్ మీరు? అది కూలగొట్టదు, అది మా ఇల్లు మాకే ఉండాల. మేము కష్టపడి కట్టుకున్నాము, లోన్ తీసి కట్టుకున్నాము, అప్పులు చేసుకున్నాము. ఇప్పుడు దేవేంద్ర రెడ్డి అట్లా చేయటం ఘోరం కదా. చూడాలా, బీద వాళ్ళు ఉన్నారా, పైసగల్లోళ్ళు ఉన్నారా, అంతా బీద వాళ్ళే. బిఎస్ మక్తా నుంచి ఎంఎస్ మక్తా దాకా అట్లా. మరి ఎట్లా కూలగొడతారు? అది ఆలోచించాలా. దేవేంద్ర రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా. ఇప్పుడు మూసి ప్రక్షాళన అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళని గులగొట్టింది. ఇప్పటికి చాలా చూసినాను, మీరు కూడా వార్తలు చూసే ఉంటారు.
అవి మూసి విషయంలో ఎవరు అడ్డుపడ్డా అది వదిలేదే లేదని చెప్పి కూలగొట్టుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ అక్రమ కట్టడాలని చెప్పి మరి మీకు కూడా నోటీసులు ఇచ్చే పరిస్థితి ఇప్పటికే బిఎస్ మక్తాకి ఇచ్చారంట, మీ ఇల్లు కూడా కూలగొడతారంట. ఏంది పరిస్థితి? మా బస్తీ వాళ్ళు ఊకోరు, కూలగొడితే ఊకోరు, కూలగొడితే ఊకోరు, కూలగొట్టొద్దు, గొడవ అయిపోతుంది పెద్దగా. మాకి ఇండ్లకి ఇట్లా పెడతానని మాకి పర్మిషన్ అక్కడ వచ్చింది. మాకి ఇంత కష్టపడి మా బాధలు మేము పడి సంపాదించుకొని మేము ఇల్లు తెంపాలంటే మా 100 గజాలు మా 50 గజాలు 60 గజాలకి తెంపుతానంటే మేము ఎట్లా బతకాలి, మా పిల్లలకి ఎట్లా సాధాలి, మాకేం పింఛన్లు కూడా లేవు, ఏం లేవు. అంతా యమన్ రెడ్డి గారు వచ్చి మాకు మంచిగా చేస్తారంటే మాదే సర్వనాశనం చేస్తాడు. మేము ఎట్లా బతకాలి? నోటీసులు అటు వస్తే మన ఆ మక్తకు వచ్చిన ఈ మక్తలు కూడా సపోర్ట్ చేస్తాం, మాకు కూడా వస్తుంది వస్తుంది. మేము ఎక్కడ నుంచి ఉంటారు మరి మీరు? మేము 40 సంవత్సరాల 45 పరిస్థితి మాకు దారి చూపేయాలి. మేమైతే ఇల్లు దెంపనియం సస్తే సచ్చినాం కానీ బొల్డర్ వచ్చి కూడా మాకు దెంపుతే మేము సస్తే చచ్చినాం కానీ మేమైతే జరగం అక్కడి నుంచి. కానీ యమన్ రెడ్డితో మేము ఆశ పెట్టుకున్నాం, మా ఆశ నిరాశ చేసిండు. మేము ఎట్లా బతకాలి రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ మా ఇళ్ళకి చేయి పెట్టొద్దు, అంతే పరిస్థితి మాది. ఇప్పటిదాకా చాలా మంది కూలగొట్టారు, మీరు చూసే ఉంటారు వార్తలలో ఫస్ట్ నుంచి. మరి అట్లనే మీ దాంట్లో కూడా మీరు వద్దన్న మాత్రాన ఊకుంటాడా? వచ్చి కూలగొడితే పరిస్థితి ఏంది? మేము సస్తాం కానీ మా ఇంట్లోకి కూలగొట్టొద్దు, అంతే. ఒకటే మాట ఉంటది, 10 మాటలు ఉండవు. మనిషి సస్తే కూడా ఒకటే మాట, 10 మాటలు మాట్లాడొద్దు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తం? మేము అందరు ఉంటాము. ఎన్ని కుటుంబాలు? అన్ని కుటుంబాలు ఉంది. ఇవాళ బిఎస్ మక్తాకి వచ్చింది, రేపు మాకు కూడా వస్తుంది. అందుకోసం వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం. మాకు ఇది కావద్దు. రేవంత్ రెడ్డి సార్తో రిక్వెస్ట్ ఉంది, మాకు అట్లా చెయ్యకు. బీద వాళ్ళం, మాకు తినడానికి అన్నం లేవు. ఎక్కడ నోటీసులు ఇచ్చినా కూలగొట్టకుండా ఉండలేదు ఇప్పటి వరకు, కూలగొట్టేసిండ్రు. మరి మిమ్మల్ని కూలగొడితే మీరు ఎక్కడ పోతారు? పోను, మేము చచ్చిపోతాం. ఆడనే చచ్చిపోతాం కానీ పోను, మేము పక్కకంటే పోను, ఆడనే చచ్చిపోతాం. ప్రజాపాలన అని చెప్తున్నాడు, ఎట్లా చెప్పు? ఎట్లా బతకాలా బీదోళ్ళు? ఎట్లా బతకాలా? ఏడికి పోవాలా బీదోళ్ళు? ఆ సెక్రటరీ ఇరగొట్టు, ఆ సెక్రటరీ ఆడ ఇరగొట్టండి. అది ఎందుకు ఇరగొడతలేడు? మా ఇల్లుకి ఎందుకు వస్తుండ్రు? రేవంత్ రెడ్డికి చెప్పండి, రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. మాకు బీదోళ్ళకు బాధ పెట్టకు, మా ఉసురు తలిగితే ఏడుకుంటాడు. అదే మాకు ఇది అటాక్ రావద్దు, మాకు అంతే.